త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. ప్రస్తుతం మనం వంగరలోని పివి నరసింహారావు గురుకుల బాలికల హాస్టల్లోనైతే ఉన్నాము. ఈ హాస్టల్లో విద్యార్థులకు విద్యా బోధనతో పాటు వ్యవసాయం ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తూ వ్యవసాయంలో ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి, వ్యవసాయంలో నష్టాలేంటి, లాభాలేంటి, ఒక పంట పండించాలంటే ఒక రైతు కష్టమేంటనేది కూడా విద్యార్థులకు పాఠం రూపంలో తెలియజేస్తున్నారు. అసలు ఆ యొక్క వ్యవసాయంపై విద్యతో పాటు వ్యవసాయాన్ని ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనము మన సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులకు విద్యతో పాటు ఒక వ్యవసాయంపై కూడా పట్టు సాధించే విధంగా ఇక్కడైతే పాఠాలు కొనసాగిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఈ యొక్క హాస్టల్ ప్రిన్సిపల్ గారు అయితే ఉన్నారు. మేడం, అసలు ఏంటి ఇది ఎందుకు నేర్పిస్తున్నారు, విద్యే కాకుండా వ్యవసాయం కూడా ఎందుకు నేర్పిస్తున్నారు అనేది కూడా మనము మేడంతో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, విద్యార్థులకు విద్యతో పాటు కూడా మీరు ఒక వ్యవసాయాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నేర్పిస్తున్నారు, ఎందుకోసం? ఇవాళ రేపు ఏమవుతుందంటే మనకు ఫర్టిలైజర్స్ వాడి ఏదైతే వాడుతున్నామో అది దాంతో కాన్సిక్వెన్సెస్ చాలా వస్తున్నాయి, హెల్త్ హజార్డ్స్ ఎక్కువ ఉన్నది. అది లేకుండా మనమే కొంచెం టైం కేటాయించి మార్నింగ్ ఈవినింగ్ ప్లాంటేషన్ ఇలాంటివి ఇంట్లో జరుపుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి సోయింగ్ ఆఫ్ సీడ్స్ నుంచి వెళ్ళి హార్వెస్టింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా చేసినప్పుడు ఏదైనా దాని మీద శ్రద్ధ ఉంటుంది. దే ఆర్ గోయింగ్ టు ఓన్ దిస్ ల్యాండ్. ఈ భూమి మనది, ఈ పంట మనది, ఈ చెట్టు మనది, దీన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళు స్వయంగా నేర్చుకుంటారు. దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఎలాంటి జాగ్రత్త ఏ స్టేజ్లో పంటని మనం తీసుకోవాలో వాళ్ళని టీచర్స్ నేర్పిస్తున్నారు. అండ్ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా విని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలామంది పిల్లలు ఫార్మర్ పిల్లలే అయినా ఇవాళ కాలంలో జాబ్ ఓరియంటెడ్గా వాళ్ళు సాఫ్ట్వేర్ అని అలా వెళ్ళిపోతున్నారు. కానీ అగ్రికల్చర్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ సొసైటీ అనేది వాళ్ళకి తెలిసే విధంగా ఇది పిఎంసి కింద కూడా మనకు కొంచెం గ్రాంట్స్ వచ్చింది. దానికి బిఫోరే మేము స్టార్ట్ చేసాము. ఎప్పటి నుంచో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈసారి కూడా చాలా సక్సెస్ఫుల్గా రెయిన్ వాటర్ అవైలబిలిటీని బట్టి మనకు పంట వచ్చిందండి. అండ్ ఇంకా నెక్స్ట్ సీజన్ కూడా మనం వేయబోతున్నాం. కాకపోతే పిల్లలకి ఇలాంటివి మనం ఇంట్లో నేర్పియాలి. ఇంట్లో కూడా వాళ్ళ ఒక చెట్టు వాళ్ళదే ఉండాలి. దాన్ని నేనే చూస్తాను, నేనే పర్యవేక్షిస్తానని, దాన్ని ఎలా నేను పంట హార్వెస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మాన్యూరింగ్ అనేది మన ఇంట్లో కిచెన్లోనే చాలా వేస్టేజ్ వస్తుంటుంది, దాన్ని కంపోస్ట్ ఎలా మార్చుకోవాలి అనేది పిల్లలు నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకి నేర్పించే అవసరం ఎంతైనా ఉన్నది. థ్యాంక్స్. చెప్పండి, ఎన్ని రకాల కూరగాయలు ఇక్కడ మీరు పిల్లలతో హార్వెస్టింగ్ చేస్తున్నారు? అంటే ఇంకా వేరే కొత్తిమీర కానీ ఇంకా వేరే కూడా మీరు చేస్తున్నారు అని చెప్పారు కదా, అంటే ఎట్లా చేస్తున్నారు? అది మనం చేసేది ఇప్పుడు బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్ అండ్ బిటర్ గార్డ్. ఇది క్లైంబర్స్, క్రీపర్స్ ఉన్నాయి కాబట్టి అది మనం దానికి తీగలతో హెల్ప్ తీసుకొని వేయడం ఎలా అనేది నేర్పించాము. దానికి తోడు మనం పాలకూర, ఆకుకూరలు, కొత్తిమీర అండ్ ఏమంటారు మెంతి కూర ఇలాంటివి చేశారు పిల్లలు. బెండకాయలు, టమాటాలు లాస్ట్ సీజన్లో చేశాము, లాస్ట్ క్రాప్. ఇప్పుడు వచ్చే క్రాప్లో కూడా మళ్ళీ బెండకాయలు, టమాటాలు, వంకాయలు ఇవి వేస్తామండి. అంటే ఎట్లా వస్తుంది అంటే క్రాప్ మీరు పెట్టారు కదా, మామూలుగా బయట రైతులు పండించే పంటకు ఇక్కడ విద్యార్థులు చేసే వ్యవసాయానికి ఎట్లా ఉంది, హార్వెస్టింగ్ ఎట్లా ఉంది, ఎట్లా వస్తుంది పంట చాలా బాగా వస్తుందండి. చెట్టుకి మనకు మంచిగా కిలో కాయలు కాస్తూనే ఉన్నాయి. మనం ఆల్ టుగెదర్ ఒకేసారి హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక అంతా నోట్ చేసి పెట్టుకోలేదు. కానీ పిల్లలు ఇది ఎప్పుడు 10 kgs దాకా హార్వెస్ట్ చేసేసి 3-4 డేస్కి టీచర్లకి అమ్మడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి కావాల్సిన అవసరాలు స్కూల్కి, వాళ్ళ క్లాస్కి అలాంటివి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. దీంతో వాళ్ళకి స్వయం ఉపాధి అనేది, ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. వాళ్ళే ఎలా మన ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి, మన నిత్యావసరానికి కావాల్సిన వస్తువులు సమకూర్చోవాలంటే మనం ఫస్ట్ కొంచెం పెట్టాలి పెట్టుబడి. అది వాళ్ళ శ్రమని ఈ ల్యాండ్ మీద పెడితే చాలా బాగుంటుంది. అండ్ పంట రకంగా అండ్
క్యాష్ రకంగా కూడా వాళ్ళకి బాగా వస్తుందండి. పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు మా విద్యార్థిని వీళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి, యూత్ ఈకో క్లబ్ లీడర్స్ వీళ్ళు దీన్ని మేనేజ్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక క్లాస్ తోటి మేనేజ్ చేయిస్తున్నాము. ఆ క్లాస్ మొత్తం శ్రద్ధ వహించి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం తీసి మరి వాళ్ళు ప్రాక్టీసెస్ చేస్తున్నారు, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అండ్ ఎవ్రీ ఇయర్ నేర్చుకున్నది నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు వాళ్ళు నేర్పించి వదిలేస్తారు. ఇలా ఫాలో అప్ అవుతుంది యాక్టివిటీ. అయితే మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పారు కదా, అదేంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది సాఫ్ట్వేర్ రంగం వైపు ఇంకా ఇతర రంగాల వైపు కూడా చేస్తున్నారు. అంటే వ్యవసాయంపై కూడా మక్కువ తగ్గుతుంది. చాలామంది కూడా వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు చేస్తున్నారు కదా, ఎట్లా వాళ్ళ యొక్క ఫీలింగ్ అంటే ఏమంటున్నారు మీతో వాళ్ళు మామూలుగా? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే నాకు వచ్చి మేడం ఇవాళ ఇది చేయాలి, మనకు క్రాప్కి కొంచెం ఇలా ఎండిపోతుంది, వాటర్ సరిగా వెళ్ళడం లేదు, సప్లై అవ్వడం లేదు, రెయిన్ కొంచెం తగ్గింది కదా మనమే వేయాలి ఇరిగేషన్ అన్నట్టు వాళ్ళకి ఆ తెలివితేటలు వచ్చేసినాయి అన్నట్టు గమనించి దానికి కావాల్సిన నీడ్ వాళ్ళే తొందరగా సమకూరుస్తున్నారు. వర్షం మీదనే కంప్లీట్ డిపెండ్ కాకుండా వాటర్ మనం కూడా ఇరిగేషన్ అనేది చేయాలి. టైం టు టైం మానిటర్ చేస్తుంటేనే ప్రతి ఒక్క రోజు ఇంపార్టెంట్ క్రాప్కి. 3-4 మంత్స్లో మన క్రాప్ అందుబాటులో ఉంటుంది అంటే ఆ 3-4 మంత్స్ రెగ్యులర్గా మనం చూడాల్సిందే. ఏ ఒక్క రోజు కొంచెం మర్చిపోయినా లేజినెస్ వచ్చినా క్రాప్ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది గమనిస్తూ వాళ్ళు నేర్చుకుంటున్నారు, శ్రద్ధగా చేస్తున్నారండి. అంటే ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది విద్యార్థులతో వ్యవసాయం చేయించడం? ఇప్పుడు ఒక చిన్న పిల్లలు వాళ్ళతో వ్యవసాయం చేయించడం ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఒక చిన్న చెట్టు రోజా చెట్టు పెట్టుకొని ఇంట్లో దాన్ని చూసుకునేదాన్ని. కానీ ఇంత విశాలంగా మనకు ల్యాండ్ అవైలబుల్ ఉన్నది. ఈ ల్యాండే కాదు, నాకు చేతుల నిండా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ నాకు వాళ్ళ శ్రమని ఇచ్చేసి కాపాడుతున్నారు. ఈ క్రాప్ పెట్టింది చూసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ పంటని చూసి మురిసిపోతున్నారు. మన పిల్లల్ని మనం పుట్టినప్పుడు ఎలా ఫీల్ అవుతామో హ్యాపీగా, అంతే హ్యాపీగా వాళ్ళు ఓన్ చేసుకున్న ఈ ల్యాండ్లో ఈ చెట్టుని ఇలా పంట రావడం అది చూసి గ్రోయింగ్ ఏదైతే వెజిటేబుల్ ఉన్నదో దాన్ని చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. అండ్ టీచర్లని కూడా అడిగి తెలుసుకొని ఏ టీచర్కి ఏ పంట అనేది ఇష్టం, ఏ వెజిటేబుల్ అనేది ఇష్టం, వాళ్ళని తీసుకొని వెళ్ళి అమ్మడం జరుగుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో అంటే మేడం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక విద్యార్థులకు వ్యవసాయాన్ని నేర్పించడం ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో వ్యవసాయం అద్దనుకునే పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ఇప్పటి నుంచే విద్యార్థులకు వ్యవసాయంలో మెలకువలు నేర్పడం వల్ల కూడా వాళ్ళు ఎంతో రానున్న రోజుల్లో కూడా వ్యవసాయంపై కూడా పట్టు సాధిస్తారని కూడా విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది నాన్న నీకు ఇది వ్యవసాయం చేస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చెట్లను పెట్టడం కానీ పెంచడం కానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మా ఓన్ ఫీల్డ్ లెక్క మీ ఫీల్ అవి దీన్ని పెంచుతున్నాం. రోజు ఆర్డర్ వేస్తాం, మన ఎప్పుడైనా గడ్డి తీసేస్తాం, కూరగాయలు తెంపి టీచర్లకి ఇస్తాం. ఆ డబ్బులతోటి మేము స్కూల్కి ఏదైనా ఇస్తాం, మన క్లాస్కి అయినా ఏమైనా తెచ్చుకుంటాం. ఎట్లా అంటే బయట కూడా మీ ఇంటి దగ్గర కూడా వ్యవసాయం చేస్తుంటారు కదా, అంటే అక్కడికి ఇక్కడికి తేడా అని అనిపిస్తుందా? ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి ఆడుతూ పాడుతూ చేస్తాం. అక్కడ ఓన్లీ పేరెంట్స్ ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే అట్లా చేసినట్టు అనిపిస్తలేదు. మాకు చాలా హ్యాపీగా ఉంటాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వ్యవసాయం చేయాలంటే చాలామంది బయట ఇబ్బంది పడతారు కదా, ఇక్కడ చేస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక చెట్టు పెరుగుతుంటే, ఒక చెట్టు విత్తనం నాటి నుంచి పెరిగి కాయ కాస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా, ఎందుకంటే ఇది మేము మా సొంత కష్టంతో చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక చెట్టు మాకు కాయలు కనిపిస్తున్నాయి, ఇట్లా ఉంటుందా మేము నేర్చుకుంటున్నాం. వేరే క్లాస్ వాళ్ళకి కూడా చెప్తాం మేము. ఇంకా ఉన్నారు విద్యార్థులు, అంటే చెప్తున్నాను ఎట్లా అనిపిస్తుంది అంటే రైతులు కష్టపడుతుంటారు కదా బయట, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది నీకు కష్టం? ఇది అసలు ఇంటి దగ్గర మనం వెళ్తే కష్టం అనిపిస్తుంది, ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి ఆనందంగా ఉంది చాలా. మళ్ళీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా ఉంటుంది మరి కాయలు కాస్తుంటే తెంపుతుంటే కానీ అవి తినాలనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? ఒక మీరు న్యాచురల్గా వండిస్తున్నారు కదా ఇక్కడ, మాకు తినాలనిపిస్తుంది. మా టీచర్ కూడా తినిపిస్తున్నారు, మాకు కావాల్సిన చేసి పెడుతున్నారు. ఇంకా ఉన్నారు విద్యార్థులు కూడా, అంటే నువ్వు చెప్పు ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమే పండిస్తున్నాం, ఏం ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా పండిస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు బయట చాలా వరకు కూడా మొక్కలకు ఫెర్టిలైజర్స్ మందులు కొడుతుంటారు కదా, అంటే ఇక్కడ మీరు ఎలాంటి మందులను ఉపయోగిస్తున్నారు? ఇక్కడ న్యాచురల్గా మేము చెట్లకి మందులుగా వేస్తున్నాం. ఎంత వస్తుంది మామూలుగా కాసినప్పుడు అలా ఎంత క్రాప్ వస్తూ ఉంటుంది కామన్గా?
1 kg 2 kgs వస్తుంది. బీరకాయలు, సొరకాయలు, కాకరకాయలు అన్నీ కూడా విద్యార్థులే స్వయంగా ఇక్కడ పండిస్తాం. ఇక్కడ ఒక సొర మొక్కల వద్ద కూడా ఒక విద్యార్థిని ఉంది. అంటే చెప్పు, ఎట్లా అనిపిస్తుంది ఒక కాయను చూస్తుంటే? చెట్టు పెట్టిన దగ్గర నుంచి ఒక కాయ కాసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చూస్తే చిన్నగానే అవుపిస్తుంది, కాకపోతే 1 వీక్లోనే చాలా పెద్దగా అవుతుంది. 1 వీక్కి పెద్దగా అవుతుంటే కుకింగ్ అంటే వాళ్ళకి ఇస్తే సాంబార్ చేస్తున్నారు మాకు. ఇవి టీచర్స్ వాళ్ళకి కూడా అమ్ముతాం. వచ్చిన డబ్బులతోటి మేము క్లాస్ రూమ్స్కి లేని కొనుక్కుంటాం, లేదంటే స్కూల్ ఫెసిలిటీస్ కోసం వాడుకుంటాం. ఇంకా అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నారు కదా మీరు, అంటే మీతోని స్వయంగా మీ యొక్క టీచర్స్ వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ వ్యవసాయం చేస్తుంటే? ఒక బయట ఒక కూరగాయలు అమ్మే వాళ్ళని మీరు చూస్తుంటారు, వాళ్ళ కష్టం అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ ఒక పంట పండిస్తుంటే? తెలుస్తుంది. మేము అంటే చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. మా మమ్మీ డాడీ వాళ్ళే అంటే రోజు మొత్తం పని చేస్తారు, అదే మేము మార్నింగ్ ఈవినింగ్ చేస్తాం ఫ్రెండ్స్ తోటి. ఇవి చాలా బాగా వస్తున్నాయి క్రాప్ అనేది. అంటే టీచర్స్ కూడా మాకు చెప్తున్నారు ఎలా నేర్చుకోవాలి పని అనేది. అంటే రానున్న రోజులలో వ్యవసాయం కూడా తగ్గిపోతుంది కాబట్టి మేము వ్యవసాయం చేస్తే ఈ పాఠాలు అనేది ఉపయోగపడతాయి. సో చూడొచ్చు, విద్యార్థులు కూడా వ్యవసాయ మెలకువలు నేర్చుకునేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా వ్యవసాయం చేయాలంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫార్మింగ్ అనేది కూడా రోజు రోజుకు చాలామంది చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కానీ ఇప్పటి నుంచే విద్యార్థులకు వ్యవసాయంలో ఒక వినూత్న మెలకువలు నేర్పిస్తూ కూడా వాళ్ళ చేతుల ద్వారానే పంటలు పండించి అమ్మించి వాళ్ళకే ఆ డబ్బులను ఇస్తూ కూడా ఇక్కడ ఈ యొక్క హాస్టల్ మాత్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, వంగర హాస్టల్ నుండి.